ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. గత 4 ఏళ్లలో జిల్లాలో 3,372 ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 1,702 మంది చనిపోయారు. 3,702 మంది పైగా గాయాలయ్యాయి. జిల్లాలో మొత్తం 10 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించడం, ఇలా పలు కారణాలతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు, ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకి కారణంగా ఉంది. అతివేగాన్ని నియంత్రించే చర్యల్ని అధికారులు చేపట్టకపోవటం, డ్రైవర్ల నిద్రమత్తు, మద్యం మత్తులో డ్రైవర్లు వాహనాలు నడపడం, హైవేపై ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ని పార్క్ చేయటం, ఇలాంటి నిర్లక్ష్య ధోరణే ప్రమాదాల తీవ్రతకి అసలు కారణాలు. రోడ్డు భద్రతా కమిటీల్లో నిర్ణయాలు, వారోత్సవాలు లాంటివి చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఇవి అమలు కావటం లేదు. అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా నెల్లూరు జిల్లా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు నిర్వహణ పట్ల అధికారుల నిర్లక్ష్యము, అదేవిధంగా రోడ్డు నిర్మాణ లోపాల వల్ల తరచూ నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రస్తుతం నేను చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు దగ్గర ఉన్నాను. ఇది ఒక బ్లాక్ స్పాట్. ఇది అదేవిధంగా ఇది నేషనల్ హైవే రోడ్డు కూడా. ఇది మొత్తం దీనిని NH-16 అని కూడా పిలుస్తారు. ఇది చెన్నై విజయవాడ నేషనల్ హైవే రోడ్డు. ఇది జిల్లాలోని 6 నియోజకవర్గాల గుండా ఇది విస్తరించి ఉంది. మొత్తం 128 కిలోమీటర్ల వరకు కూడా ఇది విస్తరించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోడ్డు నిర్వహణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అనేక చోట్ల కూడా గుంతలు ఉన్నాయి. అదేవిధంగా వాటిని రిపేర్ చేయని పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ అనేక బ్లాక్ స్పాట్లు, అంటే మొత్తం ఈ జిల్లాలో ఇప్పటివరకు కూడా అధికారులు 10 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగింది. అయితే అక్కడ బ్లాక్ స్పాట్లు ఉన్న చోట జాగ్రత్త చర్యలు కానీ, యాక్సిడెంట్ నివారణ చర్యలు కానీ అధికారులు చేపట్టిన పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం నేను చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్ దగ్గర ఉన్న ఈ బ్లాక్ స్పాట్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు మనం. ఇది ఎప్పుడూ కూడా రద్దీగా ఉంటుంది. ఇది గూడూరు నుంచి నెల్లూరు నగరంలోకి హైవే గుండా వెళ్ళాలన్నా కూడా ఈ బ్లాక్ స్పాట్ గుండానే నెల్లూరు నగరంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా కావల నుంచి వచ్చే వాహనాలు ఏదైతే ఉన్నాయో, ఆ బస్సులు కానీ, లారీలు కానీ, ఇతర వాహనాలు కానీ అన్నీ కూడా ఈ మార్గం గుండానే నెల్లూరు నగరంలోకి వెళ్లాల్సి ఉంటుంది. చింతారెడ్డిపాలెంలో నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది, అలాగే డెంటల్ కాలేజీలు ఉన్నాయి, అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీలు కూడా ఉన్నాయి. వాటికి వెళ్ళాలన్నా కూడా మా విజువల్స్లో మనకు కనిపిస్తుంది, ఆ మార్గం గుండానే వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఈ మార్గం గుండానే వెళ్లాల్సిన పరిస్థితి. కాబట్టి ఇది ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. మనకు పక్కనే ఒక మెడికవర్ హాస్పిటల్ కూడా ఉంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడికి వెళ్ళాలన్నా ఈ మార్గం గుండానే వెళ్లాల్సిన పరిస్థితి. ఈ విధంగా ఈ ప్రాంతం ఎక్కువగా రద్దీగా ఉంటుంది. దీంతో తరచూ కూడా ఇక్కడ అధికారులు ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఇక్కడ 10కి పైగా ప్రమాదాలు జరిగాయి. అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకు కేవలం ఒక బారికేడ్లు తప్ప ఇక్కడ ఎలాంటి జాగ్రత్త చర్యలు బ్లాక్ స్పాట్ దగ్గర పాటించిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనిపించడం లేదు. బ్లాక్ స్పాట్ల దగ్గర అధికారులు చేయాల్సిన పనులు ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయాలి. అంటే బారికేడ్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. అలాగే వేగ నియంత్రికలు కూడా ఏర్పాటు చేయాలి. ఎక్కువ వేగంగా పోకుండా కంట్రోల్ చేసేందుకు నియంత్రికలు అనేవి ఉంటాయి, వాటిని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా ఉండాలి. అయితే ఏమీ ఇక్కడ లేవు. అదేవిధంగా హైవే వెంట విస్తరించే గ్రామాలు ఏదైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా అండర్ పాస్లు ఉండాలి. అదేవిధంగా ఫ్లైఓవర్లు కూడా ఉండాల్సిన పరిస్థితి. అలాగే వై జంక్షన్లు కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితులు ఏమీ కనిపించడం లేదు. పోలీసులు ఉన్నా కూడా ఏదో మొక్కుబడిగా అక్కడ పోలీసులు విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఏదో వాళ్ళ అవుట్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అక్కడ కూర్చోవడం, అక్కడ నిలబడి ఉండడం తప్ప ఇక్కడ వచ్చి ఇక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. మరోవైపు ఎక్కువగా ఈ ప్రమాదాలు ఎక్కువగా నిద్రమత్తు వల్ల, అలాగే మద్యం సేవించడం, స్పీడ్గా ఓవర్ స్పీడ్తో వాహనాలు నడపడం వల్ల ఈ ప్రమాదాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ రెస్ట్ ఏరియాస్ కూడా హైవేల మీద ఏర్పాటు చేసి ఉంటారు. కాకపోతే అక్కడ రెస్ట్ ఏరియాలో వాహనాలను ఖచ్చితంగా అక్కడే నిలపాల్సి ఉంటుంది. ఈ యాక్సిడెంట్లు నివారించడానికి చర్యలు తీసుకోవాలని తీర్మానాలు అయితే చేసుకుంటున్నారు. కానీ అవి క్షేత్రస్థాయిలో అయితే మాత్రం
అమలు కావడం లేదని మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. గొలగముడి క్రాస్ రోడ్ దగ్గర ఒకటి, అదేవిధంగా ప్రశాంతి నగరు, చింతారెడ్డిపాలెము, ఎన్టీఆర్ నగరు, టపాతోపు, ఇలా సున్నపట్టి, అలాగే ఉలవపాటు దగ్గర, మోచెర్ల, ఇలా 10 స్పాట్లు గుర్తించడం జరిగింది. గత 4 ఏళ్లుగా చూసుకుంటే యాక్సిడెంట్లు తగ్గిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. గత 4 ఏళ్లలో 3,372 ప్రమాదాలు జరిగితే 1,702 మంది చనిపోవడం జరిగింది. అలాగే 3,702 మంది గాయాల పాలయ్యారు, క్షతగాత్రులయ్యారు. అనేక మంది కూడా వికలాంగులుగా మారిన పరిస్థితి అయితే కూడా మనకు కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికైతే నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ తగ్గిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. పోలీసులు ఏదో ముక్కుబడిగా ఆ ప్రాంతాల్లో ఉంటూ వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటూ ఈ సక్రమంగా పనిచేయడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి నెల్లూరు జిల్లాలో ఈ ప్రమాదాలు అరికట్టేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి ఆర్టీ అధికారులు, పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని పరిస్థితి అయితే ఏర్పడుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, చింతారెడ్డిపాలెం, బ్లాక్ స్పాట్ నుంచి.